హోంమంత్రి అనిత దగ్గర వ్యక్తిగత పిఏగా ఉన్న జగదీష్ను ఆమె తప్పించారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించారు. దాదాపు 10 ఏళ్లుగా అనిత దగ్గర ప్రైవేట్ పిఏగా ఈ జగదీష్ ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనిత హోంమంత్రి అయిన తర్వాత ఈ జగదీష్ పేట్రేగిపోయారు అన్న విమర్శలు ఉన్నాయి. పత్రికల్లో కూడా కథనాలు వచ్చాయి. హోంమంత్రి కావడంతో బదిలీ అంశాల్లో కావచ్చు, ప్రమోషన్లు, ఇలా అన్నింటిలో కూడా జగదీష్ డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు అన్నది ఆరోపణ. అయితే ఇదంతా హోంమంత్రి అనితకు జరిగే తెలిసింది. అనిత తరపున ఆయనే ఇవన్నీ వసూలు చేసేవారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. అనిత అండదండలతోనే ఇలా ఈ స్థాయిలో పేటరేగిపోయారని, చివరకు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కూడా ఆయన లెక్క చేయని స్థాయికి వెళ్ళిపోయారని, కొందరు టీడీపీ నాయకులు, స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులంతా సమావేశమై ఈ విషయాన్ని అనిత దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నించినప్పటికీ కూడా వాళ్ళను కూడా ఈ జగదీష్ బెదిరించారని, చివరకు అనిత కనుసన్నల్లోనే ఇతను వ్యవహరిస్తూ ఉన్నారు, అన్నీ అనితకు తెలిసే జరుగుతున్నాయనే ఉద్దేశంతో టీడీపీ నేతలు కూడా ఇతడిపైన ఫిర్యాదు చేసేందుకు వెనుకాడారని, చివరకు ప్రభుత్వానికి విపరీతమైన స్థాయిలో ఫిర్యాదులు వెళ్లడంతో, ఒత్తిడి రావడంతో ప్రభుత్వం నుంచి అనిత ఈ పిఏను తప్పించారు అని ఒక ప్రచారం నడుస్తుంది. తప్పించింది అయితే నిజం, కారణాలపైనే ప్రచారాలు నడుస్తున్నాయి. ఇతడు అనితకు సంబంధించి, హోంమంత్రి అనితకు సంబంధించిన తిరుమల సిఫార్సు లేఖలన్నింటినీ తిరుపతిలోని ఒక పెద్ద హోటల్కు అంతా అమ్మేశారు అని. అంటే ఇప్పుడు ఈ సిఫార్సు లేఖల్ని ఆ హోటల్ వాళ్ళు తమ వద్దకు వచ్చిన వాళ్ళకి ఇంకా ఎక్కువ ధరకు అమ్ముకుంటారు. అదేవిధంగా పేకాట శిబిరాల్ని కూడా ఇతను నిర్వహించేవాడు. చివరకు విమర్శలు రావడంతో, పత్రికల్లో కథనాలు రావడంతో తాత్కాలికంగా దాన్ని మూసివేశారు అని కూడా పత్రికల్లో ఈరోజు కథనాలు వచ్చాయి. మొత్తం మీద అయితే అనిత తన పిఏని తప్పించారు. అయితే ఇక్కడ జరుగుతున్న ప్రచారం ఏంటంటే, మొత్తం హోంమంత్రి అనిత కనుసన్నల్లోని వ్యవహారం నడిచింది అని తెలిసినప్పటికీ కూడా కేవలం పిఏ మీద వేటు వేస్తే ఎలా? పిఏలు మార్చినంత మాత్రాన అవినీతి ఆగిపోతుందా? హోంమంత్రి కావచ్చు, ఒక మంత్రి కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, అతను స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు కింద ఉన్న పిఏలు గిఏలు అందరూ పద్ధతిగానే ఉంటారు కదా. జగదీష్ని తప్పించి ఇంకొకరిని తెచ్చినప్పటికీ కూడా మంత్రుల విధానాలే అవైతే వాళ్ళు కూడా ఇలాంటి ప్రాక్టీసే మళ్ళీ మొదలు పెడతారు కదా అన్న ఒక విమర్శ కూడా ఉంది. అయితే మొత్తం మీద అనితను మంత్రి పదవి నుంచి తప్పించడానికి ఏమైనా తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయా అన్న అనుమానాలను కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియాలోనే గత కొద్ది రోజులుగా ఇలాంటి కథనాలు వస్తూ ఉన్నాయి. దీన్ని అన్నిటికీ మించి నారా లోకేష్కు ఒక న్యాయం, హోంమంత్రి అనితకు ఒక న్యాయమా అన్న అంశం కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. కొద్ది రోజుల క్రితం నారా లోకేష్ పేరు చెప్పుకొని ఒక వ్యక్తి రాజ్యాంగేతర శక్తిగా మారి అటవీ శాఖలో, మైనింగ్ శాఖలో మొత్తం పోస్టింగులన్నీ ఇచ్చుకుంటున్నారు. ఈ మైనింగ్కి సంబంధించిన కాంట్రాక్టులను కూడా తానే పిలిపించుకొని పర్సెంటేజ్లు మాట్లాడి ఓకే చేస్తున్నారంటూ ఒక పెద్ద పత్రికలో కథనం వచ్చింది. తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న పత్రికల్లోనే కథనం వచ్చింది. ఆ తర్వాత సదరు వ్యక్తిని తప్పించడం అటు పెడితే, రాజ్యాంగేతర శక్తి అనే ఆ స్థాయిలో కథనాలు వచ్చినా కూడా కనీసం స్పందించని లోకేష్ టీం, రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత అతడిని ఏకంగా రాజ్యసభ ఎంపీని చేసేశారు. మరి ఆ రోజు అలా చేసి ఈరోజు కేవలం హోంమంత్రి దగ్గర పిఏగా పనిచేసిన వ్యక్తిని చిన్న చేశాడు అని చెప్పేసి ఏకంగా తప్పించిన వాళ్ళు వందల వేల కోట్లకు సంబంధించిన కాంట్రాక్టుల్ని, పెద్ద పెద్ద ఆఫీసర్లని, మైనింగ్ని, అటవీ శాఖని మొత్తం శాసించిన ఆ రాజ్యాంగేతర శక్తికి మాత్రం ఎలా ప్రమోషన్ ఇచ్చారు అన్న కౌంటర్ కూడా వస్తుంది. సో మొత్తం మీద అయితే అసలు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేకాట శిబిరాలు కామన్ అయిపోయాయి, డబ్బులు వసూలు చేయడాలు కామన్ అయిపోయాయి. ప్రతి పోస్టింగ్లోనూ చివరకు ఉపాధి హామీ వాళ్ళకి సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించడంలో కూడా భారీగా డబ్బులు వసూలు చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ జగమెరిగిన సత్యం. కొందరు ఎమ్మెల్యేలు బహిరంగంగానే మాకు లిక్కర్ షాపుల్లో ఇంత పర్సెంటేజ్ ఇస్తేనే మా నియోజకవర్గంలో మీరు వ్యాపారాలు చేయగలుగుతారని కూడా చెప్పారు. కానీ అలాంటి పెద్దల జోలికి మాత్రం పోవడం లేదు. కేవలం కొందరిని మాత్రమే సెలెక్టివ్గా టార్గెట్ చేసుకొని వ్యవహారాలు నడుపుతున్నారా ఈ ప్రభుత్వంలో? అందులోనూ వెనుకబడిన వర్గాలకు సంబంధించిన మంత్రులను కార్నర్ చేస్తున్నారా, బీసీ మంత్రుల్ని టార్గెట్ చేస్తున్నారా అన్న విమర్శలు ఉన్నాయి. ఆ మధ్య పార్థసారథి విషయంలో కూడా ఇలా జరిగింది. ఆయన ఏకంగా క్షమాపణ చెప్పించుకున్నారు. ఆయనే ప్రెస్ మీట్ పెట్టి ఒక క్షమాపణ చెప్పే లెవెల్కి వెళ్ళిపోయారు. ఇలా వెనుకబడిన వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేల మీద ఎక్కువగా వ్యతిరేక కథనాలు రాయడాలు, వాళ్ళ మీద వ్యతిరేక ప్రచారాలు చేయడం అనేది జరుగుతోంది. కానీ అసలైన వీళ్ళు మొత్తం ప్రభుత్వాన్ని శాసిస్తున్న వ్యక్తులు మాత్రం, వాళ్ళ దగ్గర ఉన్న వ్యక్తులు మాత్రం ఎంత పెద్ద స్థాయిలో వ్యవహారాలు నడుపుతున్నామా కానీ దాని మీద మాత్రం మాట్లాడడం లేదు అన్న ఒక విమర్శ కూడా ఉంది.